వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులను గనక పరిశీలన చేస్తే మే నెల 7వ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అనగా 7వ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు, అంటే మేషరాశి సంచారం. అలాగే 15వ తారీఖు మే 2 సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి వృషభ సంక్రమణం, అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు. తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు. అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము 15వ తారీఖు నాడు చాలా గొప్ప రోజు. ఆ రోజునే 2 గ్రహాలు మారుతూ ఉన్నాయి. గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు, రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే మే నెల 25వ తారీఖున క్షమించాలి మే నెల 21వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు, అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది. అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు. మిగతా గ్రహాలన్నీ, అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి యందు ఉన్నారు. అలాగే కుజుడు కర్కాటక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో, రవి గురులు అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు. 6 రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు. మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ధనురాశి వారికి 2025 మే నెల అనుకూలమైనటువంటి మాసంగా చెప్పచ్చు. ఇందులో 2 ప్రధానమైనటువంటి విషయాలు. ఒకటి, ఇప్పటి వరకు షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతి 15వ తారీఖు దగ్గర నుండి 7వ స్థానంలోకి వెళ్ళడం, అది ఒక అనుకూలత. రెండవ అనుకూలత, 5వ స్థానంలో సంచరిస్తూ ఉన్న రవి 6వ స్థానంలోకి వెళ్ళడం. అలాగే ప్రతికూలించేటువంటి గ్రహమైనటువంటి రాహు అర్ధాష్టమ స్థితి నుండి 3వ స్థానంలోకి రావడం. అలాగే బుధుని యొక్క శుక్రుడి యొక్క బలాలు ఉండడం, ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి అంశాలు. అష్టమ స్థాన స్థిత కుజుడు, అర్ధాష్టమ శనేశ్వరుడు, ఇవి 2 గ్రహాలు మాత్రమే ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అయినప్పటికీ కూడా ఈ మే నెల గత 2 నెలలతో పోల్చుకుంటే, అంటే మార్చి నెల ఏప్రిల్ నెలలతో పోల్చుకుంటే ఈ 2025వ సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎందువల్ల దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత దేవగురువు అయినటువంటి బృహస్పతి 7వ స్థానమందు యోగించేటువంటి ఒకే ఒక్క గ్రహం. 7వ స్థానంలో మరి ఏ ఇతర గోచార గ్రహం అనుకూలించదు. లగ్నాత్తు చంద్రలగ్నాత్తు 7మంలో యోగించేటువంటి ఏకైక గ్రహం బృహస్పతి. కాబట్టి ఆయన దృష్టి పరిపూర్ణంగా రాశి మీద ఉండడం, అలాగే అర్ధాష్టమ రాహు దోషం తొలగిపోవడం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ ఆస్పెక్ట్స్ గానే మనం చెప్పవచ్చును. దీనివల్లను అలాగే రవి యొక్క బలం షష్ఠేరవవు సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం. దాదాపుగా సంవత్సరం తర్వాత 6వ స్థానంలోకి రవి రావడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయము. 1 సంవత్సర కాలం తర్వాత 6వ స్థానంలో రవి యోగిస్తున్నారు. 12 సంవత్సరాల తర్వాత 7వ స్థానమందు గురుడు యోగిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయాలు. కాబట్టి దీనివల్ల అర్ధాష్టమ శని దోషము, అష్టమ కుజ దోషం పోతాయి. మరి ఏం అనుకూలత వస్తుందండి అంటే, ప్రత్యేకించింది భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి, మరీ ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే ఈ 2-3 కలిసి వ్యాపారాలు పెట్టుకుంటారు, అటువంటి వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి, వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి, నూతన గృహ వాహన సౌఖ్యము లభించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లకి, కొత్త ఉద్యోగం దొరకడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. సంతానానికి సంబంధించి ఎవరైతే ఈ IVF ట్రీట్మెంట్ లాంటివి ఇవి చేయించుకుంటూ ఉన్నారో వారికి ఆ సంతతి కలగడానికి ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. గురుబలం, ఆయన సంతాన కారకుడు, ఆయన బలం ఉండడం వల్ల కూడా అనుకూలత కనబడుతూ ఉన్నది. అలాగే ధనురాశి వారికి ఎక్కడికైనా డబ్బు స్ట్రక్ అయిపోయింది, ఒక పని ఆగిపోయింది, అవ్వట్లేదు, ఇటువంటివి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా వాళ్ళు బయటపడుతూ ఉంటారు. ప్రత్యేకించి
ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల తాలూకు ఆరోగ్య విషయాలు, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటివి, విద్యా, ఉద్యోగము, వ్యాపారం, ఇవన్నీ కూడా అనుకూలించడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ధనురాశి వారికి ఇది చాలా గొప్ప మాసంగానే చెప్పవచ్చును. అన్నిట్లోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఒక సపోర్ట్ దొరుకుతుంది, మంచి అవకాశాలు వస్తాయి. ఎక్కడైనా సరే విజయాన్ని ఖచ్చితంగా సంపాదించగలుగుతారు. ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణం చేయండి. అర్ధాష్టమ శని దోషాన్ని తొలగింపజేసుకోవడానికి పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధన చేయండి. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున శివుడికి అభిషేకం జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. సంస్కృతి.